సార్ గుండెల్లో ఉండే విగ్రహాలు ఎలా పోతాయి సార్ అని. ఇప్పుడు మనం మామూలుగా అన్నం తిన్నాం అనుకోండి, పప్పు చారు అలాంటి వేసుకొని అన్నం తిన్నాం అనుకోండి, చేతులు కడుక్కొని వచ్చేస్తాం. అలా కాకుండా చేపల కూరతో అన్నం తిన్నాం అనుకోండి, చేపల కూరతో చేతులు ఇలా కడిగేసుకున్నాం అనుకో మామూలు నీళ్ళతో, ఇలా వాసన చూస్తే ఏమొస్తుంది? అప్పుడేం చేయాలి? మనం ఎక్కువసేపు నీళ్ళతో కడగాలా? మరి ఏం చేయాలి? కొంచెం సబ్బు రాయాలి. కొంచెం సబ్బు రాస్తే పోతుంది. అదేవిధంగా గుండె లోతుల్లో విగ్రహాలు ఏమైనా ఉంటే అవి పోవాలంటే ఈ వాక్యం అనే సబ్బు కొంచెం పూసేయాలి. అంతే, సబ్బు పూస్తే ఆటోమేటిక్. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నా, నా చేతికున్న చేప వాసనం పోగొట్టుకొట్టుకు కొంచెం సబ్బు రాసి తిని. అంతే. ఎంత సులభం ఆలోచించండి. ఇంతకంటే సులభంగా ఎవరు చెప్తారు? కొంచెం వాక్యం చదివితే చాలు, గుండెల్లో ఉన్న పాపం బయటపోతుంది. అది పరిస్థితి అన్నమాట. ఇది రెండోది. మొదటిది సామాన్యుడు, రెండోది శుద్ధి చేయబడినవాడు. సరే, ఎప్పుడైతే శుద్ధీకరించబడ్డాడో దేవుడు ఏమన్నాడంటే, అయ్యా బోరవదు అని అన్నాడు. ఇప్పుడు మనకు బోరవదటం అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు ఎక్కడైనా ఇళ్ళు కాలుతున్నాయి అనుకోండి, ఏమొస్తుంది మనకి? ఇక్కడికి ఇళ్ళు కాలుతుంటే ఫైర్ ఇంజిన్ వస్తుంది. ఫైర్ ఇంజిన్ వస్తుందని గంటలు టంగ్ 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 సౌండ్ వినబడుతుంది, అర్థమైపోద్దా లేదా? ఎవరిని వచ్చి చెప్పాలి ఫైర్ ఇంజిన్ వస్తుంది, ఫైర్ ఇంజిన్ ఆకల గంట వినబడితే చాలు. యాంబులెన్స్ వస్తుంది అనుకోండి, తెలిసిపోద్దా లేదా? పోలీసోడు వస్తున్నాడు అనుకోండి, తెలిసిపోద్దా లేదా? పోలీసోడిది ఒక సైరన్, అంబులెన్స్ది ఒక సైరన్, గంటలు కారుది ఒక సైరన్, ఒక్కొక్క దానికి ఒకటి. అది ఇంటే చాలు మనకు అర్థమైపోద్ది. అదేవిధంగా అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే రకరకాల బోర్లు వాదేవాళ్ళు. ఒక్కొక్క బోరకి ఒక అర్థం అన్నమాట. ఏ బోర ఊదారంటే యుద్ధం, ఏ బోర ఊదారంటే చావు, ఏ బోర ఊదారంటే పెళ్ళి. సో అదేవిధంగా మనోడు బోర తీసుకొని ఊదాడు. ఏ బోర? యుద్ధం బోర. యుద్ధం బోరంగానే నేను చేస్తా యుద్ధం అని 32,000 మంది వచ్చారు. ఎంతమంది? అయితే అవతల 130,000 మంది ఉన్నారు. ఎంతమంది? యువతల పక్కన 32,000. 32,000 మంది 130,000 మంది యుద్ధం చేయగలరా? చేయలేరు. ఇది పరిస్థితి. గిద్యోనికి భయం వేసింది. అవతల 130,000 ఉన్నారు, మన వాళ్ళు 32,000 మంది ఉన్నారు, ఎలాగాని. అప్పుడు దేవుడు గిద్యోని దగ్గరికి వచ్చి, గిద్యోను అన్న, ప్రభా మా వాళ్ళ దగ్గర 32 ఉన్నారు, అవతల 130,000. అదేనే నేను కూడా ఆలోచిస్తుంది. అదే ప్రభా, చెప్పండి ప్రభా, ఇంకో 1,00,000 మంది వస్తే మనం యుద్ధానికి వెళ్ళొచ్చు. అది కాదు, మరేంటి? ఈ 32,000 మంది యుద్ధం చేశారు అనుకో, నేనే సాధించా అనుకుంటారు. మరి ఏం చేయమంటావు? వీళ్ళు ఎక్కువయ్యా. అదేంటి ప్రభా? ఎక్కువ. నువ్వేం చేస్తావంటే ఎత్తుగా స్టేజ్ ఎక్కువ నుంచో అని అందరి ముందు, రాయ్ భయ వేసిన వాళ్ళందరూ వెళ్ళిపోండి రా అను. వెళ్ళిపోతారా అన్నాడు. అవునా అంటే మనోడు స్టేజ్ ఎక్కి, భయ వేసిన వాళ్ళంతా వెళ్ళిపోండి రా అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. ఈ 10,000 మంది మిగిలి. ఈ 10,000 మందికి ధైర్యం ఉంది. ఈ 10,000 మందితో ఇంకొకడు ఉన్నాడు, ఎవడైనా? గిద్యోన్. అంటే గిద్యోనికి ఏముంది? ధైర్యం ఉంది. అవునా కదా? మీకు సన్నివేశం చెప్పా, ఇప్పుడు చదువుతాను చూడండి. 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను. యెహోవా నాతోనున్న జనులు ఎక్కువ మంది, యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానుని అప్పగింపదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలం నాకు రక్షణ అనుకొని నా మీద అతిశయించదరేమో. కాబట్టి నువ్వు ఎవరు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది? 22,000. 10,000 మంది మిగిలారు. పిరికోడు గిద్యోన్లో దేవుడు ధైర్యాన్ని నూరు పోశాడు. అయితే మీకు చిన్న విషయం చెప్తాను. పిరికోడుగా ఉన్నప్పుడే దేవుడు ఏమని పిలిచాడు తెలుసా? 6వ అధ్యాయం 12వ వచనం చదువుతాను చూడండి. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచాడు. పిరికోన్ను చూసి బలాఢ్యుడా అని పిలిచాడు. అదేంటండి అలా పిలిచాడంటే గుర్తుపెట్టుకోండి, మనుషులు పిలిచినప్పుడు మనము ఇప్పుడు ఏంటో దాన్ని బట్టి పిలుస్తారు. మనుషులు మనం పిలిచినప్పుడు ఇప్పుడు ఏంటో అలా పిలుస్తారు. కానీ దేవుడు పిలిచినప్పుడు అలా పిలవడు. ఈడు ఏం అవుతాడో ముందుగా ఊహిస్తాడు. ఈయన ఎలాంటోడు అవుతాడో దాన్ని ముందుగా ఊహిస్తాడు. ఇప్పుడు ఊగిసలాడే సిమియోన్ని పిలిచి
పేతురు అని పిలిచాడు. పేతురు అంటే బండోడా అని. ఊగేవాడిని పండోడా అని ఎలా పిలుస్తాడు? ఎందుకు పిలిచాడు? ఈడు అలా అవుతాడు నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నేను చేతగాని దాన్ని, నేను వేస్ట్, నేను పనికిరాను, ఇలా అనుకుంటారు. కానీ దేవుడు మిమ్మల్ని అలా చూడలేదు. దేవుడు మిమ్మల్ని అలా చేయలేదు. మీరు అలా అయిపోయారు అనవసరం. ఇప్పటికైనా మీరు దేవుని దగ్గరికి వస్తే మిమ్మల్ని ధైర్యం కలిగిన వాడుగా వాడుకుంటారు. దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ, అయ్యా బాబు తిమోతి, దేవుడు మనకి పిరికి ఆత్మనివ్వలేదు, ధైర్యాన్ని ఇచ్చే ఆత్మనిచ్చాడు. 2 తిమోతి 1 7 యేసుప్రభు వారు తాను వెళ్ళిపోకముందు పరలోకానికి శిష్యులందరినీ, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వస్తే మీకు ధైర్యం వస్తుంది, అప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి నాకు సాక్షిలో ఉంటారు. ధైర్యం, దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు. అయితే ధైర్యం అంటే ఏంటో మీకు చెప్తాను, ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. సార్ మాకు ధైర్యం ఎలా వస్తుంది సార్? మాకు చాకచక్యం లేదు, కండబలం లేదు, మాకు ధైర్యం ఎలా వస్తుంది అని అంటారు. మీకు చిన్న మాట, నా శరీరం అంత గొప్పదేం కాదు, నాకు పెద్ద ఫైటర్ ఏం కాదు. ఇప్పుడు ఈ తమ్ముడు అన్నాడు సార్, కండలు గిండలు బాగున్నాయి, తమ్ముడు నన్ను కొట్టేయగలవాను? అబద్ధం ఆడుకొని చెప్పు. అబద్ధం ఆడుకొని చెప్పాయా? నువ్వు నిజం చెప్తే బతుకుతావు, లేకపోతే గాలి తీసేస్తావు, కొట్టేస్తా కదా. నన్ను ఎరగబాత, నన్ను నీకు ఎంత టైం కావాలి? అబద్ధం ఆడుకొని చెప్పు. 5 నిమిషాలు. ఎంత కరెక్ట్గా చెప్పాడు? 5 నిమిషాలు. ఆయన సిగ్గుపడి 5 అంటున్నాడు, కానీ 5 కూడా అవసరంలా, 2 దెబ్బలు చాలు. అర్థమైందా? ఒక్క దెబ్బ ఇటు, ఒక దెబ్బ అటు కొడితే కింద పడిపోతా. బస్ 2 దెబ్బల్లో లేపేస్తాడు నన్ను ఆయన. మనకేమీ లేదు శక్తి, అస్సలు లేదు. అయితే ఒక్క మాట చెప్తున్నాను, ఇక్కడ నా భార్య ఉంది, నా భార్యని ఒక 4 రేప్ చేయడానికి వచ్చారు అనుకోండి, నేను ఆ సీన్లోకి వచ్చాను. అప్పుడు నా వ్యవహారం అలా ఉండదు. అప్పుడు నాకు కండబలం లేకపోయినా, అప్పుడు నా గుండె బలం లేకపోయినా, రేయ్ లాంగ్ నుంచి వణుకు వస్తుంది, అర్థం, రేయ్ అని వచ్చేస్తా. వాళ్ళు నన్ను చంపేదాకా నేను కొడతానే ఉంటాను, అవునా కదా? అయితే అప్పుడు నాకు వచ్చిన ధైర్యం కండబలంతో వచ్చింది కాదు, చాకచక్యంతో వచ్చింది కాదు. నా భార్య నాకేముంది? ప్రేమ. ప్రేమలోంచి పుట్టుకొచ్చినటువంటి ధైర్యం. పరిశుద్ధాత్ముడు మనకిచ్చే ధైర్యం బుర్రలోంచి వచ్చేది కాదు, తెలివితేటల నుంచి వచ్చేది కాదు, శక్తి సామర్థ్యాలను బట్టి వచ్చేది కాదు, వెనకాలన్న అండను బట్టి వచ్చేది కాదు, గుండెల్లోంచి పుట్టుకొచ్చేది, ప్రేమలోంచి పుట్టుకొచ్చేది. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఈ వచ్చిన చదివి వినిపిస్తాను, చూడండి. 1 యోహాను పత్రిక చివరిలో ఉంటుంది, 4వ అధ్యాయం 18 ఈ వచనం మీరు చూస్తే బాగా అర్థం అవుతుంది. ప్రేమలోంచి ధైర్యం పుట్టరావటం అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడువాడు కాదు. మనకి యేసే మీద ప్రేమ ఉంటే ధైర్యం వస్తుంది. ఇప్పుడు రాధా మనోహర్తో మాట్లాడినప్పుడు ఆ కుష్టి ఆవిడికి ఆయన మీద మాట్లాడగలిగే చాకచక్యం లేదు ఇంక, కానీ ఆవిడకి ఒకటి ఉంది, ఏంటి? దేవుని మీద ప్రేమ. నా యేసే గురించి నాకేం తెలుసో అది చెప్పాలి, అంతే. సిగ్గుపడలేదు, భయపడలేదు, చాలా అమాయకంగా చెప్పేసింది. ప్రేమ చాలా అమాయకంగా ఉంటుంది, వాస్తవాన్ని చెప్పుద్ది. ప్రేమ అబద్ధం ఆడదు, ప్రేమ భయపడదు, ప్రేమ అనవసరంగా కాళ్ళు ఎగరేసుకోద్ది, ప్రేమ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. అంతేనయ్యా, ఇంతే అని చెప్పింది. నేను ఇప్పుడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవునితో మనం ఎక్కువ గడిపితే మనకి దేవుని మీద ఏమొస్తుంది? ప్రేమ వస్తే ఆటోమేటిక్గా దేవుని కోసం నిలబడతాం. అంతే. నువ్వు పాట పాడితే దేవునికి ప్రేమతో పాడతావు, నువ్వు పరిచర్య చేస్తే దేవుని మీద ఉన్న ప్రేమతో పరిచర్య చేస్తావు, నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే దేవుని మీద ఉన్న ప్రేమతో చేస్తావు, నువ్వు ఎవరినైనా హక్కును చేర్చుకుంటే దేవుని మీద ఉన్న ప్రేమతో, ఏదైనా సరే దేవుని ప్రేమతో, అది ధైర్యాన్ని ఇస్తుంది. ఇది 3వది. మొదటిది సామాన్యుడు, 2వది శుద్ధి చేయబడినవాడు, 3వది శౌర్యము కలిగినవాడు. చెప్పండి నాకు. శౌర్యం. 3 విషయాలు చెప్పాను, 3 సార్లు. మొదటిది సామాన్యుడు, 2వది శుద్ధి చేయబడినవాడు, 3వది శౌర్యము కలిగినవాడు. ఇక 4వది చూద్దాం. సరే, 10,000 మంది ఉన్నారు కదా, ఈ 10,000 మంది అవతలేమో 130,000 మంది. గిద్యోనులో కాస్త భయం ఉండొచ్చు. అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, అయ్యా ఈ 10,000 మంది కూడా ఎక్కువే, మరి ఎట్లా ప్రభా?
నేను ఒక చిన్న పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో ఇన్ని తీసుకెళ్ళు, ఈ పరీక్షలో ఇన్ని తీసుకెళ్ళొద్దు అని అంటే వదిలేరు. దేవుడు పెట్టిన పరీక్ష ఏంటి తెలుసా? ఏ బాబు, యుద్ధానికి వెళ్తున్నాం కానీ నీళ్ళు తాగండి ఒకసారి. ఇదే ఆయన అనమన్నది. గిద్యోని అనౌన్స్ చేసి, రే యుద్ధానికి వెళ్తున్నావురా, స్నానానికి నీళ్ళు తాగండి అని అన్నాడు. నీళ్లు తాగండి అంటే జాగ్రత్త వినండి, 9700 మంది నీళ్ళు ఎలా తాగారు తెలుసా? వాళ్ళు గబగబా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా మోకరిచ్చేసి ఇలాగా కుక్కలాగా అని నీళ్ళు తాగేశారు. 9700 మంది ఇలాగా నీళ్లు తాగటం అనేది ఎంత డేంజరో తెలుసా? పైన అవడనే వేసి కొడితే ఏంటి పని? చచ్చిపోవడమా కదా? 9700 మంది అలా తాగారు. 300 మంది అలా తాగల, వాళ్ళు కూడా నీళ్ళు తాగారు. వాళ్ళు ఎలా తాగారు తెలుసా? ఇలా తాగారు. ఎలా అంటే ఇలా తాగారు. అంటే వీళ్ళు నీళ్ళు తాగుతున్నారు కానీ చుట్టూ గమనిస్తున్నారు. వీళ్ళు నీళ్లు తాగుతున్నారు, ఇంకా దానికి తప్పించి ఇంకా వేరే విషయం తెలియదు. అవునా కదా? అంటే 9700 మందికి శ్రద్ధ జాగ్రత్తలు లేవు, 300 మందికి ఉన్నాయి. సో దేవుడు కోరుకునేటువంటి 4వ లక్షణం అది శ్రద్ధ జాగ్రత్త. చాలామందికి గుండెదారి అని అంటాడు, కొంచెం ఆలోచించడం, కొంచెం వెనక ముందు చూడాలా, బుర్ర ఉపయోగించడం, వెళ్తే ఏమవుతుంది, ఎలా వెళ్ళాలి, శ్రద్ధ జాగ్రత్తలు ఉండదు, కంట్రోల్ ఉండదు. ఎప్పుడైనా కొత్త డ్రైవర్ అంటే డ్రైవర్ కొత్తాడంటే కొత్త బండి ఏ డ్రైవర్ నన్ను ఎక్కిస్తే వాడు చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసా? బ్రేక్ పని చేస్తుందో లేదో చూడాలి. అది చూడకుండా జుయ్యని వెళ్ళిపోతే అది పరిస్థితి. బ్రేక్ కంట్రోల్ లేకపోతే ఏం చేయగలడు? ఏం చేయలేడు. బ్రేక్ పని చేయాలి, కంట్రోల్, శ్రద్ధ జాగ్రత్త ఉండాలి. వీళ్ళకి లేదు, 9700 మందికి లేదు. ఇలా పంపించేసారా, ఈ 300 మందికి ఉందే వీళ్ళు వాడుకుంటున్నారు. శ్రద్ధ జాగ్రత్త అంటే ఏంటి తెలుసా? పరిచర్య విషయంలో ధైర్యం ఉండాలా, పవిత్రత విషయంలో శ్రద్ధ ఉండాలి. పవిత్రత విషయంలో అంటే నాకు మట్టి అంటకూడదు, నాకు పాపం అంటకూడదు, నా జీవితం పవిత్రంగా ఉండాలి. దీన్నే బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ చదివినిపించక ముందు అసలు మామూలు మన భాషలో చెప్తాను, అర్థం చేసుకో. నేను బట్టలు ఇప్పుడు ఇస్త్రీ చేశాను, నా షర్ట్ ఇప్పుడే ఇస్త్రీ చేస్తూ మీరు చూశారు. మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కూర్చొని ఉంటే ఇస్త్రీ చేసి, అమ్మ కొంచెం ఇస్త్రీ పెట్టి పట్టుకోవా అంటే ఎవడన్నా ఇస్త్రీ పెట్టి ఇలా ఒళ్ళో పెట్టుకుంటారా? కదా, ఇస్త్రీ పెట్టి ఎవడన్నా ఒళ్ళో పెట్టుకుంటాడా? ఎవడు పెట్టుకోడు. ఒళ్ళో పెట్టుకుంటే ఏమవుద్ది? మీకు ఆ బుర్ర ఉంది కదా, బుద్ధి ఉంది కదా, ఒళ్ళో పెట్టుకుంటే కాలుతుందని. అదేవిధంగా పాపాన్ని ఒళ్ళో ఎవడన్నా పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మీలో చాలామంది ఆటైపోయి పాపాన్ని ఒళ్ళో పెట్టుకుంటారు. పాపాన్ని ఒళ్ళో పెట్టుకోవటం అంటే ఏంటంటే అంటారేమో, కూర్చొని జబర్దస్త్ చూడటం, కూర్చొని బిగ్ బాస్లు చూడటం, కూర్చొని సినిమాలు చూడటం, కూర్చొని కబుర్లు ఆడటం, పాపాన్ని ఒళ్ళో పెట్టుకోవడమే. పాపాన్ని ఒళ్ళో పెట్టుకుంటే ఏమవుద్దంట చూడండి, అది సామెతలు 6:27. ఇస్త్రీ పెట్టి ఒళ్ళో పెట్టడం అనేది ఎందుకన్నా మీకు అర్థమవుద్ది. సామెతలు 6:27 చదువుతాను చూడండి. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాని వస్త్రములు. మీలో కొంతమంది అంటారు, అన్నా నేను సినిమా చూస్తాను కానీ చెడు ఏం తీసుకోను అన్న, అన్నీ మంచి తీసుకొని వెళ్ళిపోతాను అన్న, ఇస్త్రీ పెట్టి ఒళ్ళో పెట్టుకుంటాను కానీ నాకు కాలదన్నా. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇది పరిస్థితి. శుద్ధి లేదు, పవిత్రత లేదు. అయితే ఒక్క జాగ్రత్త మీకు చెప్తున్నా. పౌలు భక్తుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతుంటే, తిమోతే తిరిగి ఆత్మ లేవలేదురా మనకే పరిశుద్ధాత్ముడు అని అన్నవాడు ఇంకోసారి ఏమంటాడు తెలుసా? అయ్యా నా రక్షణ భయంతోనూ వణుకుతోనూ కొనసాగిస్తున్నాను. పవిత్రత విషయంలో భయము వణుకు, పరిచర్య విషయంలో ధైర్యం, ఈ 2 సమపాళ్ళల్లో ఉండాలి. ధైర్యమేమో బయటికి వెళ్ళేటప్పుడు, శ్రద్ధ జాగ్రత్తలేమో మన జీవితాన్ని కాపాడుకునే విషయం. కాబట్టి తన జీవితం విషయంలో శ్రద్ధ, తన జీవితం విషయంలో జాగ్రత్త, కానీ పరిచర్య విషయంలో శౌర్యం, పరిచర్య విషయంలో ధైర్యం. ఇప్పటికి 4 లక్షణాలు చెప్పాను. మొదటిది సామాన్యుడు, రెండోది శుద్ధి చేయబడినవాడు, మూడోది శౌర్యము కలిగినవాడు, నాలుగోది శ్రద్ధ జాగ్రత్త కలిగినవాడు. ఇక 5వది ఇది చెప్పేస్తే నా వర్తమానం అయిపోయింది.
ఈ 300 మంది ఉన్నారు కదా, ఈ 300 మందితో యుద్ధానికి వెళ్ళాలి. గిద్యోను ఆలోచిస్తున్నాడు యుద్ధానికి ఎలా వెళ్దామని. అయితే ఎవరైతే యుద్ధం చేయాలో వాళ్ళల్లో ఒకడికి కళ వచ్చింది. ఆ కళ ఏంటో తర్వాత చెప్తానులే. ఆ కళ మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అది చెప్పి అప్పుడు కళ చెప్తే బాగుంటుంది. మనం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లకి అట్లకి వెళ్తూ ఉంటాం కదా. ఎగ్జిబిషన్లో పుల్లకి దూదిలాగా పింక్ రంగులో ఉండి తింటారు. దాని ఏమంటారు మీరు? పీస్ మిఠాయి అంటారు కదా. ఇప్పుడు ఈ అభ్యర్థిగో గారు ఉన్నారు కదా, ఈయన మీద ఉన్న కోపంతో ఇలా డైలాగ్ వేస్తే ఎలా ఉండదు? అభ్యర్థిగో గారు పీస్ మిఠాయి పెట్టి కొట్టేస్తాను, చచ్చిపోతారు మీరు అంటే ఎలా ఉంది? పీస్ మిఠాయి పెట్టి కొడితే సస్తారండి ఎవడనా? చెప్పండి. పీస్ మిఠాయి పెట్టి కొడతాం మొహం పగిలిపోతే ఎలా ఉంటుందండి? పీస్ మిఠాయి పెట్టి ఎవడని కొడతాడండి? ఇంకో డైలాగ్, సార్ పాప్కార్న్ పెట్టి కొడతాను మిమ్మల్ని, పాప్కార్న్ పెట్టే. పాప్కార్న్తో కొడితే దెబ్బ తగులుతుందండి? పీసు మిఠాయి పెడితే కొడితే దెబ్బ తగులుతుందా? పాప్కార్న్తో దెబ్బ తగులుతుందా? తగలదు. వీడికి ఒక కళ వచ్చిందంట. ఏంటి కళ అంటే, కళ ఏంటో మీకు బాగా తెలియాలంటే, మనము సగ్గుబియ్యంతో, అర్థమైంది, సగ్గుబియ్యంతో అప్పడాలు చేస్తాం తెలుసా? అప్పడంతో కొడితే ఎలా ఉంటుంది? దీని మొహాన్నే అప్పడంతో దెబ్బ తగులుతాయి. ఆయనకి ఏ తగలదు. యవల రొట్టి అప్పడంలాగా ఉంటుంది. యవల రొట్టి అంటే బార్లీతో తయారు చేసిన రొట్టి. అది ఎలా ఉంటుంది తెలుసా? అప్పడంలాగా ఉంటుంది. అయితే అది దొర్లుకుంటూ వచ్చి ఈ టెంట్కి తగిలిందంట. తగిలితే టెంట్ మొత్తం కూలిపోయిందంట. అది ఎలా ఉంటుంది తెలుసా? అరే పీస్ మిఠాయి తగిలిందిరా దీనికి, టెంట్ పడిపోయింది. ఎలా ఉంటుంది? ఎవరికైనా అవుతుంది? అది ఆడికి వచ్చిన కళ. ఆ కళ వచ్చిందని ఒకడు ఇంకోటి చెప్తే ఆడ వెంటనే అరే ఆ పీస్ మిఠాయి మన పీస్ మిఠాయి గాడే. ఎవడరాడు పీస్ మిఠాయి? ఆడేరా గిద్యోను. పీస్ మిఠాయి గాడు ఆడే లేపేస్తాడు మనల్ని. దేవుడు అప్పగించాడు వాళ్ళకి. ఇది మీకు చెప్పా సరదాగా. ఇప్పుడు వాక్యం చదివి వినిపిస్తాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది పీస్ మిఠాయి గాడు అంటే ఎవడు. 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరిండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని. అదేమనగా, యవల రొట్టి ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యావాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీలను ఆ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? యవల రొట్టి ఇశ్రాయేలీల్లో అతి చవకైన రొట్టి. యవల రొట్టి అతి తక్కువ పిండి పదార్థం కలిగినటువంటి రొట్టి. యవల రొట్టి అతి తక్కువ శక్తి కలిగింది. గోధుమ రొట్టెలో బాగా కండబలం ఉంటుంది, దీంట్లో ఏమి ఉండదు, పరిహిమాలింది. వెయిట్ ఉండదు, రేటు ఉండదు, విలువ ఉండదు. దాంతో పోల్చాడు గిద్యోను. అది వచ్చి గుద్దిందానంటే వీడు చెప్తున్నాడు, అయ్యా వాడే వచ్చి కొట్టేది. అయితే ఈ కళ రాగానే ఎవరికి భయం పుట్టుద్ది? శత్రువుకి భయం పుట్టుద్ది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని ఆత్మను పూని, ఎప్పుడైతే దేవుని చేత నడిపింపబడే వ్యక్తి లేచి నిలబడతాడో, ఇతను నిలబడంగానే శత్రువుకి భయం పుట్టాలి. శత్రువుకి దడ పుట్టాలి. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మొదటి ప్రశ్నకి ఈజీగా జవాబు చెప్పేస్తారు, రెండో దానికి ఎలా చెప్తారో నాకు తెలియదు. మొదటి ప్రశ్న, ఇక్కడున్న వాళ్ళ అందరి పేర్లు దేవుడికి తెలుసా? అందరూ సులభంగా చెప్పేస్తారు. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పగలుగుతారు లేచండి. మీ అందరి పేర్లు సాతానుడికి తెలుసా? ఏం చెప్పాలో అర్థం కావట్లా. తెలుసంటే మనల్ని వాయిస్తాడేమో, తెలియదన్నానంటే అబద్ధం ఆడతాడు అంటాడేమో, ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయారు. ఇప్పుడు నేను చెప్పమంటారా? మంచి మాట చెప్తాను. మీలో చాలామంది పేర్లు సాతానికి తెలియదు. నిజం, అబద్ధం ఆడతలా, ఒట్టు. మీలో చాలామంది పేర్లు సాతానికి తెలియదు. సాతానుడు అందరి పేర్లు దగ్గర పెట్టుకోడు. ఆయన అడేమన్నా పిచ్చోడా?
సాతానుడు ఎవరి పేర్లు పెట్టుకుంటాడు తెలుసా? వీడితో పని అవుద్ది అంటే ఆడి పేరు పెట్టుకుంటాడు. వీడు ఎవరినైనా కెలికేవాడు అంటే ఆడి పేరు పెట్టుకుంటాడు. వీడేమన్నా పరిచయం చేస్తున్నాడు అంటే ఆడి పేరు పెట్టుకుంటాడు. వీడేమన్నా పవిత్రంగా ఉంటున్నాడు అంటే ఆడి పేరు పెట్టుకుంటాడు. నీ అంతటి నువ్వే పాపం చేస్తున్నావు అనుకో, నీ పేరు ఆడి దగ్గర ఎందుకు అనవసరం, వేస్ట్. మనం ఒకవేళ ఎసయా సాతానుడు నన్ను తోసాడంటే సాతానుడు జర నోరు మీరా ఎద్దవన్నారు ఎదవా, నేను నిన్ను తోయటమేంట్రా, నీ అంతటి నువ్వు పడి నా మీద పడతావు అనవసరంగా, నువ్వు ఆడో నాకు తెలీదా అంటే సాతానుడు అలా అంటాడండి. నువ్వు ఆడో నాకు తెలీదానంటే చూద్దాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం. అపోస్తల కార్యము 19వ అధ్యాయం. దీంట్లో జరిగిన విషయం చెప్తాను. వచ్చినంత బోల్ టైం పట్టుద్దిలే. జరిగిన విషయం ఏంటంటే, పౌలు ఎఫెస్ అనే ఊరు వచ్చాడు. వచ్చి అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు. చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొందుతూ ఉన్నారు. ఆ ఊరిలో పూజారి ఉన్నాడు. ఆడికి 7 కొడుకులు. ఈ పూజారి కొడుకులు లేరా చూశాడు. అరే మన బిజినెస్కి దెబ్బ, మనం కూడా సేమ్ టు సేమ్ బిజినెస్ దింపేయాలనుకున్నారు. పౌలులాగా వీళ్ళు కూడా మొదలు పెట్టేశారు. అర్థమైందా? పౌలు ఏం చేశాడు, వీళ్ళు కూడా అదే చేద్దాం అనుకున్నారు అని ఒక దెయ్యం పట్టినవాడిని పట్టుకొని, పౌలు బోధిస్తున్న యేసు ప్రభు నామములో బయట అని అన్నాడు. అని అంటే ఆ దెయ్యం గడు బయటకు వచ్చి, అరే బాబు మాకు ఏసే తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడరా? మాకు ఆయన తెలుసు ఏసే, మాకు పౌలు కూడా తెలుసు, నువ్వెవడే, నీ పేరేంట్రా, నువ్వు ఎక్కడుంటారా, అసలు నువ్వెవడరా అని అంటే వాళ్ళకి భయం వేసి పచ్చి భాషలో బట్టలోడ బిక్కుని వెళ్ళిపోయారు. బైబిల్లో ఉన్నమాట అది, బట్టలోడ బిక్కుని వెళ్ళిపోయారు. అంటే పబ్లిక్గా బట్టలోడ తీసాడు దెయ్యంగాడు. అది పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు గుండెల్లో మంట రేపాలి. దేవుని బిడ్డలు బతుకున్నంత కాలం వాళ్ళ పేరు ఎక్కడ మోగాలో తెలుసా? దేవుని బిడ్డలు బతుకున్నంత కాలం వాళ్ళ పేరు ఎక్కడ మోగాలో తెలుసా? నరకంలో. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. నేను పరిచర్యకి వెళ్తే నరకంలో భయం పుట్టు రావాలి. డే వీడు వెళ్తున్నారా, మన నరకానికి వచ్చే వాళ్ళు తగ్గిపోతారేమో. నేను బతుకున్నప్పుడు నరకంలో మాట్లాడాలి. నేను చచ్చిపోయిన తర్వాత అమ్మయ్య ఇడు పోయాడు రా, అమ్మాయి ఇడు పోయాడు, అమ్మాయ పోయాడు. ఇది చచ్చిపోయిన తర్వాత పరలోకంలో, బతుకున్నప్పుడు నరకంలో మాట్లాడుకోవాలి. దీన్ని కాన్ఫిడెన్స్, సంపూర్ణమైనటువంటి నమ్మకం, సంపూర్ణమైనటువంటి నిశ్చయత. ఇది 5వ లక్షణం. మొదటిది సామాన్యుడు, 2వది శుద్ధి చేయబడినవాడు, 3వది శౌర్యం కలిగినవాడు, 4వది శ్రద్ధా జాగ్రత్త కలిగినవాడు, 5వది సంపూర్ణ నిశ్చయత కలిగినవాడు. చెప్పండి నాకు. ఈ నిశ్చయతను దేవుడే అనుగ్రహించాడు. అందుకనే గిద్యోను వాడబడ్డాడు. మరి మీ జీవితంలో ఈ 5 లక్షణాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దానికి ఒక పని చేయాలి. ప్రభా నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి. నేను చేతగాని దాన్ని, ఈ లోకంలో విలువ లేని దాన్ని ఒప్పుకుంటాను, కానీ మీరు నా జీవితంలోకి వస్తే మీరు నన్ను వాడుకోగలుగుతారు. నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి. మీరు నన్ను సృష్టించిందే దానికోసం, మీ రూపాన్ని నాకు ఇచ్చిందే దానికోసం, ఇప్పటి వరకు నన్ను కాపాడిందే దానికోసం, ఇంతకాలము నాయన నన్ను రక్షణలో నడిపించిందే దానికోసం, ఈరోజు వాక్యం వినిపించిందే దానికోసం. నన్ను వాడుకోండి ప్రభా. ఆ మాట మనం చెప్పగలమా?